పూరా లోకల్. ఎలాంటి విషయాల లోపల చర్చిస్తారు? ఈ డీలిమిటేషన్స్ కేవలం కాంగ్రెస్ ఇంకా మజ్లిస్ పార్టీ ఇద్దరు కలిసి వాళ్ళ ఏదైతే ఓటు బ్యాంకు కోసం వాళ్ళ గెలుపు కోసం ఒక 80 డివిజన్స్ లలో వాళ్ళు గెలవడం కోసం ఇది ప్రతిపాదికన చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ డీలిమిటేషన్ చేశారు. ఏ ప్రతిపాదికన డీలిమిటేషన్ చేసినని అడిగితే అందరు ముఖం ఎల్లబెట్టిండ్రు. ఎందుకంటే ఒక పాపులేషన్ గురించి క్రైటీరియా లేదు, ఒక జోగ్రఫికల్ ఏరియా గురించి క్రైటీరియా లేదు. కేవలం కమిషనర్ గారు ఏం చెప్పిందంటే డిసెంబర్ 31 అనేది మాకు డెడ్ లైన్, ఎందుకంటే ఫ్రీజింగ్ సెన్సెస్ ఉన్నాయి కాబట్టి డెడ్ లైన్ ఉందనేసి మేము హడావుడిగా చేసినామన్నారు. 4 రోజులే 4 గోడల మధ్యలో కూర్చొని ఒక గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని ల్యాప్టాప్ లో చేసిన డీలిమిటేషన్స్ అసలు డీలిమిటేషన్స్ అని అడుగుతున్నా. ఎక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ కాలేదు, చాలా ఘోరము. ఎక్కడెక్కడైతే బీజేపీ పట్టుందో కావాలని అవన్నింటినీ తీసి వేరే డివిజన్స్ చేశారు. కేవలం ఇది ఎంఐఎం కాంగ్రెస్ కలిపి చేసిండ్రు వాళ్ళ గెలుపు కోసం. ఇది మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసినట్టుగా క్లియర్ గా కనబడుతుంది. ఏ ప్రాతిపదికన చేశారని చెప్పేసి చెప్పడం కేవలం కాంగ్రెస్ పార్టీ కొమ్ము గాయడం కోసము, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ కోసమే వాళ్ళని గెలిపించుకొని ఒక జోన్ లో గెలిపించుకోవడం కోసమే కేవలం ఇది డీలిమిటేషన్ జరిగింది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరగడం వల్ల వార్డులు పెరగడం వల్ల చాలా అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడ అవకాశాలు వస్తాయమ్మా? ఇక్కడ జిహెచ్ఎంసీలోనే దిక్కు దివానా లేదు, ఇక్కడనే జస్టిఫికేషన్ లేదు. 4-5 డిపార్ట్మెంట్లలో తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు 300 డివిజన్స్ చేస్తే ఎక్కడి నుండి జస్టిఫికేషన్ చేస్తారు? సో సొంత తల్లికే తినడానికి అన్నం పెట్టలేని పరిస్థితిలో లేదు, పిన్నమ్మ తల్లికి బంగారు గాజులు ఏడుగేం చేపిస్తారు. సో ఇది అంతా కావాలని ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ మొత్తం జిహెచ్ఎంసీని లుటాయించిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి విస్తరించి ఇంకా ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా కరగనాకేయడానికే ఇది ప్లాన్